జానపద కళలు సాహిత్య వర్ణన కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరిలోనిది 14వ పాఠము. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. జానపదము అంటే ఏమిటి? జానపదము అంటే పల్లె అని అర్థము. జానపద కళలను ఎన్ని విభాగాలుగా విభజించారు? అవి ఏవి? జానపద కళలను 3 విభాగాలుగా విభజించారు. అవి 1 జానపద సంగీతము, జానపద నృత్యము, జానపద రూపకము. హరికథా పితామహుడు అని ఎవరిని అంటారు? హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు. కాకతీయుల కాలంలో ప్రచారంలో ఉన్నటువంటి కథలు ఏవి? కాకతీయుల కాలంలో బతుకమ్మ, కాకతమ్మ మొదలైన కథలు భక్తి పారవశ్యంగా చెప్పేవారు. గోత్రనామాలు ఎవరు వర్ణించేవారు? పిచ్చుక కుంటల వారు తమ వృత్తి ధర్మాలను పాటిస్తూ జనుల వంశాల గోత్రనామాలను వర్ణిస్తూ సుఖంగా తమ జీవనం గడిపేవారు. క్రింది ఖాళీలను పూరించండి. కాలగర్భంలో కనుమరుగు అయిపోయాయి. తెలుగు సీమ ప్రాచీన కళలకు పునాది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. తోలుబొమ్మలాటలు మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ. ఢిల్లీ సుల్తాన్లను పట్టుకుపోతాము అంటూ ఢిల్లీ సుల్తాన్లను జయించాడు. క్రింది ప్రశ్నలకు 5 లేక 6 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఆంధ్రుల సంస్కృతి ఎలా అభివృద్ధి చెందింది? ఆంధ్రుల సంస్కృతి ఆచార వ్యవహారాలు జానపదాలలో నివసించేటువంటి వారి నుంచి ఉద్భవించి వారి మానసిక భావన స్వరూపాన్ని సుఖదుఖాలను యథాతథముగా జానపదుల వారు కథల రూపంలో ప్రదర్శించేవారు. తెలుగు సీమ ప్రాచీన కళలకు పునాది. నాగరికత పేరున మనము అంతగా ఆదరణ చూపకపోయినప్పటికీ ఇప్పటికీ పల్లెవాసులు మాత్రము ఈనాటికి జానపద కళల పట్ల మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రుల సంస్కృతి అభివృద్ధి చెందింది. హరికథ అంటే ఏమిటి? హరికథను ఎలా చెబుతారో రాయండి. ఒక వ్యక్తి కథను నడుపుతూ 3 గంటల సేపు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. అత్యుత్తమ కళారూపంలో మధురగానంతో లయ, తాళము, వచనము తప్పకుండా అభినయంతో నృత్యం చేస్తూ ఒకదానికొకటి పోటీన అన్నట్లుగా కథను నడిపిస్తాడు. శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఈ జానపద కళ ఆయన హరికథను చెబుతూనే హరికథా పితామహుడిగా పేరు పొందడమే కాక తదంతరము మరో 70 మంది శిష్యులను తయారు చేశారు. తోలుబొమ్మలాట గురించి రాయండి. తోలుబొమ్మలాటలు మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా ప్రదర్శించేవారు. కాలక్రమేణా నిదానముగా మిగిలిన అన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ఆటలు పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. తోలుబొమ్మలు వేషాలు వేసుకొని పండుగ సందర్భాల్లో వీధుల్లో తిరుగుతారు. పండుగల సమయంలోనూ జాతరల సమయంలోనూ తోలుబొమ్మలాటలు ఎక్కువగా కనిపిస్తాయి. పగటి వేషాల గురించి రాయండి. పగటి పూట వేషాలు వేసుకొని వీధుల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కాకతీయ యుగంలో యుగంధరుడు పిచ్చివాడిగా నటించి పగటి వేషంతో ఢిల్లీ సుల్తాన్ను పట్టుకుపోతాను అంటూ ఢిల్లీ సుల్తాన్లను జయించాడు. ఇదే విధంగా పాములవారు, కుమ్మరివారు, కొమ్ముదాసు, ఎరుకుల వేషము, దొమ్మరి వేషము, కోయ వేషము, ఫకీరు వేషము, అత్తాకోడళ్ళు సంవాదము, గొల్లభామ, భద్రాచల వేషము, బుడబుక్కల వేషము, లంబాడీలు, పిల్లల దొరలు, ఇలా ఎన్నెన్నో జానపద కళారూపాలు ఉన్నాయి. తెలుగువారి జానపద కళారూపాల్లో తేడాలున్న, భాషల్లో వైవిధ్యం ఉన్న, ప్రాంతానికి కళలతో తేడాలు ఉన్నప్పటికీ సాంస్కృతిక సాంప్రదాయాలకు అర్థం పడుతూ ఉన్నాయి. ఈ క్రింది వాటిని జతపరిచి రాయండి. కళలకు పునాది తోలుబొమ్మ ఆటలు, జానపద కళలు ఆదిభట్ల నారాయణ దాసు, సంస్కృతి సాంప్రదాయాలు, వృత్తి ధర్మము. వ్యతిరేక పదాలను రాయండి. సుఖము, దుఃఖము, పగలు, రాత్రి, కథ, నిజము, ప్రాచీనము, నవీనము, నవ్వుట, ఏడ్చుట. ఈ క్రింది పదాలను కలిపి రాయండి. జనాదరణ, కళారూపాలు, పగటి వేషాలు, అత్యుత్తమ, ఏమంటిని. ఇక్కడ చూడండి, జనాదరణ, జన ప్లస్ ఆదరణ, కళారూపాలు, కళ ప్లస్ రూపాలు, పగటి వేషాలు, పగటి ప్లస్ వేషాలు, అతి ఉత్తమ, అత్యుత్తమ, ఏమంటిని, ఏమి ప్లస్ అంటిని. ఈ క్రింది వాటికి సొంత వాక్యాల్లో రాయండి. దేశదిమ్మరులు. పూర్వకాలంలో దేశదిమ్మరులు ఊరూరా తిరుగుతూ అక్కడి విశేషాలను ప్రజలకు వినిపించేవారు. మంత్రముగ్ధులు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మధురమైనటువంటి గానము విన్న శ్రోతలందరూ మంత్రముగ్ధులయ్యారు.
శృంగార రసం. కాళిదాసు తన కావ్యములో శృంగార రసాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. వేషాలు. పండుగ రోజుల్లో కొందరు భక్తులు దేవుళ్ళ వేషాలు వేసి వీధుల్లో సందడి చేస్తారు. జాతరలు. తెలంగాణలో జరిగేటువంటి మేడారము జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. గోత్రనామాలు. దేవాలయములో అర్చకులు భక్తుల పేరు మీద అర్చన చేసేటప్పుడు గోత్రనామాలను అడుగుతారు.